ప్రాణప్రతిష్ఠ రోజు సెలవెందుకు కోర్టును ఆశ్రయించిన మహారాష్ట్ర విద్యార్థులు అయోధ్యలో రామమందిర ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాన్ని పురస్కరించుకొని ఈ నెల 22వ తేదీన సెలవు ప్రకటిస్తూ మహారాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను నలుగురు విద్యార్థులు బాంబే హైకోర్టులో సవాల్ చేశారు. ఈ విద్యార్థులు మహారాష్ట్ర జాతీయ న్యాయ విశ్వవిద్యాలయం, ప్రభుత్వ న్యాయ కళాశాల, ముంబై నిర్మా న్యాయ విశ్వవిద్యాలయం న్యాయశాస్త్రాన్ని అభ్యసిస్తున్నారు. సెలవుకు సంబంధించి ఈ నెల 19న జారీ చేసిన ఉత్తర్వులను కొట్టివేయాలనిపిసి వారు అభ్యర్థించారు. మరి ఈ నలుగురికి సంబంధించిన విషయంలో నిన్నటి నుండి ఆ కోర్టు వేరు అనిపేసి వైరల్గా మారింది. మరి ఈ విషయంలో మేము బీజేపీని కానీ మహారాష్ట్ర ప్రభుత్వాన్ని కానీ కోరుతున్నది ఏంటి అని అంటే, ఈ నలుగురికి ప్రాణహాని ఉంటుంది. ఎందుకు అంటే ఈ దేశంలో ఎవరైతే హిందూ మతానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారో, లేదంటే సెక్యులరిజం గురించి మాట్లాడుతున్నారో, ఎవరైతే ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుందామని మాట్లాడుకుంటారో వాళ్ళకి రక్షణ లేకుండా పోతుంది. మరి ఆ క్రమంలో రక్షణ లేకుండా పోతున్నటువంటి క్రమంలో తప్పకుండా వారికి రక్షణ కల్పించాల్సిన బాధ్యత అక్కడ ప్రభుత్వాల మీద ఉంటుంది, కేంద్ర ప్రభుత్వం మీద ఉంటుంది, మరి అధికారుల మీద ఉంటుంది. ఈరోజు ఆ నలుగురు విద్యార్థులు ఎవరైతే ఈరోజు ప్రాణప్రతిష్ఠకు సంబంధించిన విషయంలో అసలు నిజానికి గుడే కట్టలేదు. అక్కడ గుడి నిర్మాణం కాకుండానే, గుడి నిర్మాణంలో ఉండగానే పూజ నిర్వహించడం అనేది తప్పు. మరి ఈరోజు మోడీ తన రాజకీయ స్వలాభం కోసం చేస్తున్న కార్యక్రమంలో ఈ నెల అంటే ఈ 21 రేపు 22, మరి 22వ తేదీన కేంద్ర ప్రభుత్వం సెలవును ప్రకటించడం, రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా మహారాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రం మొత్తం సెలవులు ప్రకటించడం ఏదైతుందో ఎవరి కోసం సెలవులు ప్రకటిస్తున్నారు? అయోధ్యలో జరిగేటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో అయోధ్యలో జరుగుతున్నప్పుడు దానికి సంబంధించిన విషయంలో మహారాష్ట్రలో సెలవు ఇవ్వాల్సిన అవసరం ఏమున్నది? ఒకవేళ ఏమన్నా అంతగానం పూజలు చేసుకునే వారు ఎవరైనా అనేది దానికి అయోధ్య పోతారు, లేదంటే ఇంట్లో కూర్చొని సెలవు పెట్టుకొని, లేదంటే ఇంట్లోనే ఉండి వాళ్ళ కార్యక్రమం నిర్వహించుకుంటారు. కానీ మొత్తం రాష్ట్రం మొత్తం సెలవులు ప్రకటించాల్సిన అవసరం ఏమున్నాయని చెప్పేసి అయితే బాంబే హైకోర్టుకు వెళ్ళడం జరిగింది. మరి వాళ్ళు కోరుతున్నది కూడా నిజమే. ఈరోజు మనం మొదటి నుండి చెప్తున్నది కూడా అదే అంశము. ఎట్టి పరిస్థితుల్లో మతపరమైనటువంటి విషయాల వల్ల మీరు ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాలు ఉండకూడదు. మతానికి సంబంధించిన విషయంలో మీరు సెలవులు ప్రకటించకూడదు. ఈరోజు వినాయక చవితి వచ్చిందంటే వినాయక చవితి రోజు సెలవు ఇస్తారు, మళ్ళీ ఏంటిది చివరిలో నిమజ్జనం రోజు మళ్ళీ సెలవు ప్రకటిస్తారు, నిమజ్జనం తెల్లారి కూడా సెలవు ప్రకటిస్తారు అవసరమైతే. ఇట్లా అంటే క్రిస్మస్ వచ్చింది, క్రిస్మస్కు 1-2 రోజులు సెలవులు ప్రకటించాలి, లేదంటే వారం రోజుల పాటు సెలవులు ప్రకటిస్తూ ఉంటారు. ఇట్లా అంటే పండగలు వచ్చినప్పుడు పండగ రోజు 1-2 రోజులు సెలవులు ప్రకటిస్తే మంచిగా ఉంటాయి. కానీ పండగల పేరుతో మొత్తం సెలవులు ప్రకటించి ఈరోజు ఇప్పుడే ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన విషయంలో చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికి 15 రోజులు దాటుతుంది అక్కడ సంక్రాంతి సెలవులు ప్రకటించి. అంటే ఈ నెల 22 సంక్రాంతి పండుగ 15వ తారీఖు అయిపోతే 22 తారీఖు దాకా సెలవులు, వాళ్ళకు సంక్రాంతి సెలవులు. అంటే ఎవరి కోసం చేస్తున్నారు? కాబట్టి ఈ విషయాన్ని ప్రజలందరూ గుర్తు చేసుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లో పండుగల పేరుతో లేదంటే మత కార్యక్రమాల పేరుతో ఇక్కడ తెలంగాణలో కూడా కేసీఆర్ యాదాద్రిలో భువనగిరిలో కట్టినటువంటి యాదగిరి నరసింహస్వామి టెంపుల్ ఓపెనింగ్ చేసిరు. దానికోసం మొత్తం రాష్ట్రం మొత్తం సెలవు ప్రకటించలేదు కదా. అంటే మతానికి సంబంధించిన విషయంలో భారత రాజ్యాంగం కూడా సైంటిఫిక్ టెంపర్ని ఆర్టికల్ 51AH ప్రకారంగా శాస్త్రీయ విజ్ఞానాన్ని పెంపొందించే విధంగా ప్రభుత్వాలు, ప్రజలు తప్పకుండా ప్రతి ఒక్కరూ పాటుపడాలని చెప్పేసి భారత రాజ్యాంగం చెప్తా ఉంటే మనం మాత్రం మూఢనమ్మకాల వైపు తీసుకెళ్లడానికి ప్రయత్నం చేస్తున్నారు. దయచేసి ఈ విషయాన్ని ప్రభుత్వాలు వెనక్కి తీసుకోవాలి. సెలవు ప్రకటించినటువంటి ప్రభుత్వాలు తప్పకుండా సెలవును క్యాన్సిల్ చేయాలి. ఎవరికైతే ప్రేమ ఉంటుందో, ఎవరికైతే అంతగా ఇష్టం ఉంటుందో వాళ్ళు పూజలు ఉదయం లేచి ఈరోజు చాలామంది మా ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులు కూడా ఈరోజు వాళ్ళు ఉదయాన్నే లేచి పూజ చేసుకొని ఉపవాసం ఉన్న రోజు కూడా లేచి పొద్దున్నే తలస్నానం చేసుకొని ఉపవాసం ఉన్న రోజు పూజలు చేసుకొని వాళ్ళు మళ్ళీ ఆఫీస్ టైంలో ఆఫీస్కి కూలికి పోయేటువంటి సమయంలో కూలికి వెళ్ళిపోతున్నారు. మరి అట్లాంటి గ్రామంలో ఈరోజు ఎక్కడో జరిగేటువంటి కార్యక్రమానికి ఇక్కడ సెలవులు ప్రకటించింది. సెలవులు ప్రకటించేది వాళ్ళు ఇంట్లో ఏం చేస్తారు? ఉదయం నుండి సాయంత్రం వరకు సెలవులు ప్రకటించేది అంటే వాళ్ళు చేసే కార్యక్రమం ఏంది? కేవలం టీవీ పెట్టుకొని అయోధ్య రామ మందిరం ఎలా ఓపెన్ అవుతుంది, నరేంద్ర మోడీ రాజకీయం ఏ విధంగా ఉంది అని చూడడం తప్ప వేరే ఏముండదు. మరి కేవలం నరేంద్ర మోడీ రాజకీయం కోసం ఈరోజు సెలవులు ప్రకటించుకొని అందరూ టీవీల ముందు కూర్చొని నరేంద్ర మోడీ ఏం మాట్లాడుతున్నారో, ఎట్లా ప్రాణప్రతిష్ఠ చేస్తున్నారో అని చెప్పేసి చూసేది ఉంటే నరేంద్ర మోడీ గ్రాఫ్ పెరుగుతుందనే ఆలోచన తప్ప అక్కడ రామ మందిరానికి సంబంధించిన ఆలోచన ఏమీ లేదు. ఇది మొదటి నుండి పీఠాధిపతులు కూడా చెప్తున్నాడంటే అంశం ఇదే. కేవలం నరేంద్ర మోడీ తన స్వార్థం కోసం రామ మందిరాన్ని ఉపయోగించుకోవడం సరైనది కాదు అనిపేసి, అవసరమైతే మేము ఆ కార్యక్రమానికి రాము అనిపేసి పీఠాధిపతులు మాట్లాడుతున్నారు. మరి మీరు పీఠాధిపతులు మాట్లాడేటువంటి సంస్కృతి గురించి ఆలోచిస్తారా, ఆచారాల గురించి ఆలోచిస్తారా, మరి నరేంద్ర మోడీ చెప్తున్నటువంటి దొంగ ఆచారాల గురించి ఆలోచిస్తారా అనేది మీరు తెలుసుకోవాల్సిన అంశం.